ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఫిజికల్ సైన్స్ కి సంబంధించి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ విద్యార్థుల కోసం ఈ యొక్క ప్రశ్న పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క చాలా మంచి ప్రశ్న పత్రాలు ఇవి. ఆల్మోస్ట్ ఎక్కువ ప్రశ్నలు అనేవి ఈ ప్రశ్న పత్రాల నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్ రాబోతా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా అన్ని ప్రశ్నలు కూడా మీరు పిఎస్ కి సంబంధించి ప్రతి ప్రశ్న నేను ఇచ్చినటువంటి 4-3 ప్రశ్న పత్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు కూడా మీరు చదువుకున్నారండి 100% మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో వీటిని నెగ్లెక్ట్ చేయకండి. ఈ ప్రశ్న పత్రాన్ని నోట్ చేసుకోండి, చదవండి. అలాగే దీని అందరూ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రశ్న ఈ యొక్క పేపర్లో ఫస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఫస్ట్ విభాగంలో మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 1 మార్కు మాత్రమే. ఇది మీకు తెలుసు. ఒకదానికి ఒక మార్కు ఉంటుంది. ఇకపోతే ముక్కిపోవటమును అర్థం చేసుకోవటానికి ఏవైనా ఒక ప్రశ్నను తయారు చేయండి. రెండోది, CaOCl2 సమ్మేళనం యొక్క సాధారణ పేరు ఏమిటి? నెక్స్ట్ పదార్థం ఫార్ములా ఇచ్చాడు. AB CaOCl2 Na2CO3 ఈ యొక్క పదార్థం ఫార్ములా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే త్రాగునీటిలోని క్రిములను తొలగించడానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తాం? వీటిలో త్రాగునీటిలో క్రిములు చంపడానికి ఏది ఉపయోగిస్తాం? నెక్స్ట్ 4వ ప్రశ్న, అలోహాలు ఆక్సిజన్తో సంయోగం చెంది ఏ విధమైన ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి? నెక్స్ట్ 5వ ప్రశ్న, ఎసిటిక్ ఆమ్లం ఇథనాయిక్ ఆమ్లం యొక్క ఏదైనా ఒక ఉపయోగాన్ని రాయండి. ఎసిటిక్ ఆమ్లం ఇథనాయిక్ ఆమ్లం యొక్క ఏదైనా ఒక ఉపయోగాన్ని రాయండి. నెక్స్ట్ 6వ ప్రశ్న, కాంతి విక్షేపణం అనగా ఏమి? నెక్స్ట్ 7, స్విచ్కు చిహ్నమును గీయండి. స్విచ్కి చిహ్నం ఏముందో సింబల్ దాన్ని గీయాలి. 8, నిరోధకతకు SI పద్ధతిలో ప్రమాణం ఏమిటి? ఓకే, ఫస్ట్ సెక్షన్లో 8 ప్రశ్నలు అయిపోయాయి. సెకండ్ సెక్షన్కి వెళ్ళిపోవాలి మనం. ఈ సెకండ్ సెక్షన్లో మొత్తం 3 ప్రశ్నలు ఉంటాయి. 3 ప్రశ్నలు ఉంటాయి, గమనించండి. మొత్తం 3 ప్రశ్నలు ఉంటాయి సెకండ్ సెక్షన్లో. ఒక హైడ్రోకార్బన్ అనేది 4 కార్బన్ మరియు 10 హైడ్రోజన్ల కలయిక అయితే ఆ హైడ్రోకార్బన్ ఫార్ములా రాయండి, పేరు తెలపండి. ఓకే, నెక్స్ట్ 10ది, AB అనే 2 దృక్యానకాల వక్రీభవన గుణకాలు దాదాపు సమానం అయితే కాంతి కిరణం యానకం నుండి A నుండి Bకి ప్రయాణిస్తే ఏమవుతుంది? ప్రశ్న నోట్ చేసుకోండి. AB అనే 2 దృక్యానకాల వక్రీభవన గుణకాలు దాదాపు సమానం అయితే కాంతి కిరణం యానకం A నుండి Bకి ప్రయాణిస్తే ఏమవుతుంది? నెక్స్ట్ 11ది, నిరోధం అనే భావనను అర్థం చేసుకోవడానికి ఏవైనా 2 ప్రశ్నలను తయారు చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఏ సెక్షన్కి వెళ్తాం? 3వ సెక్షన్కి వెళ్తాం. 3వ సెక్షన్లో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే 3 ప్రశ్నలు ఉన్నాయి. 4 మార్కులు ఒక్కోదానికి. ఇక్కడ చాయిస్ కూడా ఉంది, లేదా అని. 12ది, కింది పటాల్లో ఒకదాన్ని మాత్రం గీయండి. ఈ కింది సందర్భాల్లో కుంభాకార కటకమును ముందు ఉంచిన వస్తువుల వలన ఏర్పడే ప్రతిబింబ స్థానాలను చూపే కిరణ చిత్రాలు గీయండి అన్నాడు. 2Fకి ఆవల F1 వద్ద 2F1కి ఆవల అలాగే F1 వద్ద కిరణ చిత్రాలను చూపే పటం గీయాలి. నెక్స్ట్ B, లోహ కార్బోనేట్లు లేదా లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ వాయువులను కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం గుండా పంపుటను చూపే పటం గీయండి. ఇంకోసారి ప్రశ్న, లోహ కార్బోనేట్లు లేదా లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ వాయువును కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం గుండా పంపుటను చూపే పటం గీయండి అన్నాడు. 13వ ప్రశ్న, నిత్య జీవితంలో pH అనువర్తనాలను రాయండి. pH అంటే ఏంటి? దాని యొక్క అనువర్తనాలు, దాని యొక్క ఉపయోగాలు నిత్య జీవితంలో రాయాలి. నెక్స్ట్ 14వ ప్రశ్న చూస్తే, దర్పణం యొక్క వక్రత వ్యాసార్థము దాని నాభ్యంతరానికి రెట్టింపు అయినట్లయితే క్రింది పట్టికను పూరించండి అన్నాడు. F సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు. 12, 24 ఇచ్చాడు, ఇక్కడ ఏమొస్తుందో ఫిల్ చేయాలి. 15, 20 ఇచ్చాడు, ఇక్కడ ఏమొస్తుందో ఫిల్ చేయాలి. నెక్స్ట్ విభాగం 4, 4వ విభాగానికి వచ్చాం మనం. ఈ 4వ విభాగంలో మొత్తం 3 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కోదానికి 8 మార్కులు. ఓకే, ఇక్కడ చూడండి, వివరించండి అన్నాడు. ఏంటి? విద్యుత్ బల్బుల ఫిలమెంట్ కొరకు ప్రత్యేకంగా టంగ్స్టన్ ఎందుకు వాడతారు? ఈ టంగ్స్టన్ ఎందుకు వాడతారు ఫిలమెంట్గా వివరించాలి. అలాగే గృహ సంబంధ ఉపకరణాలు ఎందుకు సమాంతర సంధానంలో కలపవలను? శ్రేణిలో కలిపితే ఏమవుతుంది? 2. ఈ 2 ప్రశ్నలు వివరించాలి. నెక్స్ట్ 16వ ప్రశ్న, కింది రసాయన చర్యలను ఒక ఉదాహరణతో వివరించండి. ఏంటి? రసాయన సంయోగం అంటే ఏంటి? రసాయన వియోగం అంటే రసాయన స్థానభ్రంశం, రసాయన ద్వంద్వ స్థానభ్రంశం. ఇవిని వివరించాలి ఉదాహరణతో. లేదంటే ఇంకో చాయిస్ ఉంది, భౌతిక మరియు రసాయన ధర్మాల ఆధారంగా ఇథనాలు మరియు ఇథనాయిక్ ఆమ్లాల మధ్య భేదాలను ఎలా గుర్తించవచ్చు?
భౌతిక మరియు రసాయన ధర్మాల ఆధారంగా ఇథనాల్ ఇథనాయిక్ ఆమ్లాల మధ్య భేదాలను ఎలా గుర్తించవచ్చు? నెక్స్ట్ 17వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఏముంది ఇక్కడ? భౌతిక మరియు రసాయన ధర్మాల ఆధారంగా ఇథనాల్ మరియు ఇథనాయిక్ ఆమ్లాల మధ్య భేదాలను ఎలా గుర్తించవచ్చు అన్నాడు కదా ఈ 16B. 17 చూస్తే 17A, విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ అయస్కాంత బలరేఖలు ఏర్పడే దిశను సూచించే కృత్యాన్ని వివరించండి. విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ అయస్కాంత బలరేఖలు ఏర్పడే దిశను సూచించే కృత్యాన్ని వివరించండి. నెక్స్ట్ దీంట్లో చాయిస్ ఉంది బి, ఇనుము తుప్పు పట్టే పరిస్థితులను పరిశోధించడానికి ఒక ప్రయోగాన్ని రాయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ 3వ పేపర్ తెలుగు వర్షన్ కూడా మీకు ఇచ్చేయడం జరిగింది. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో షేర్ చేయండి. అందరూ కూడా నోట్ చేసుకుని మరి ఇవి చదవండి, ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.